హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, నేను కొన్ని వెజిటబుల్ నారు అవి తీసుకోవడానికి నర్సరీకి వెళ్తానని. సో ఇవాళ ఒక నర్సరీకి వచ్చాను. ఇక్కడ చాలా రకాల ఆకుకూరలు, కూరగాయలకి సంబంధించిన నారు అమ్ముతూ ఉంటారు. కొన్ని పూల మొక్కలు లైక్ మనకి బంతి నారు ఉంటుంది కదా, అలాంటివి కూడా వీళ్ళు చాలా వరకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్క బ్యాచ్ అలా లైన్ మొత్తంగా కూడా ఒకటే రకం ఆకుకూరలు కావచ్చు, పూల మొక్కలు కావచ్చు, అలా వేసేసి ఆ నార అమ్ముతూ ఉంటారు. దగ్గరలో ఎవరైనా రైతులు ఉంటే లైక్ చిన్న చిన్న పొలాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వీళ్ళ దగ్గర ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. చాలా తక్కువ రేట్కే ఉంటుంది. పచ్చిమిర్చి నారు కూడా వీళ్ళ దగ్గర రూపాయి ఒకటే ఉంటుంది, జస్ట్ 1 రూపీకి. సో ఈజీగా ఉంటుంది మనం తీసుకెళ్ళి మన గార్డెన్లో పెంచుకోవడానికి. చూస్తున్నాను ఇక్కడ దగ్గరలో ఎవరు లేరు, ఎవరో ఒక్కలే ఉన్నారు. అంతా మళ్ళీ కొత్త బ్యాగ్స్ అంతా సెట్ చేస్తున్నారు. వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు మనం విత్తనాలు పెట్టుకుంటే అది వేరు, కానీ ఇప్పుడు ఈ చలికాలం ఇప్పుడు విత్తనాలు నాటుకొని అవి మొక్కలుగా పెరిగి మళ్ళీ వాటి ఫ్రూటింగ్ కావచ్చు, మనం హార్వెస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో అలాంటప్పుడు ఇలా వెజిటబుల్ నారు అవి తెచ్చుకొని నాటుకుంటే త్వరగా మనం వాటి ఈల్డ్ తీసుకోవచ్చు కదా. ఇవి ఏంటో బ్లాక్ క్యాబేజ్లా ఉన్నాయి. ఇక్కడ నేమ్ రాసలేవు, కొన్నిటికి బోర్డు ఉంది కానీ అవి వాళ్ళు చేంజ్ చేయలేదు. ఏదైతే నారు ఉందో వాటికి తగ్గట్టుగా ఆ బోర్డు అయితే ఇంకా చేంజ్ చేయలేదు. సో ఇంకా వేస్తూ ఉన్నారు. కొన్నిటికి చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. ఎక్కువగా పచ్చిమిర్చి, బంతి నారు దీంట్లో కనిపిస్తోంది. నేనైతే ఇక్కడ ముఖ్యంగా క్యాబేజ్, కాలీఫ్లవర్, బీట్రూట్, క్యారెట్, బజ్జి మిర్చి ఇలాంటివి ఏమైనా ఉంటే తీసుకుందామని వచ్చాను. ప్రైస్ తక్కువగా ఉంటుంది అండ్ మనకి నారు దొరుకుతుంది కాబట్టి ఈ క్లైమేట్లో ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చు కదా. ఇక్కడ కొన్ని వంగ చెట్లులా ఉన్నాయి, బట్ ఏ కలర్ వంగ తెలీదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా బోర్డు రాసి ఉంచితే మనకి అది ఏ వంగ మనకి కావాలా వద్దా అనేది తెలుస్తుంది. బట్ ఈ పొడుగు మొత్తం కూడా వంగ నారే ఉంది. సో ఇక్కడ ఉన్న బోర్డు వేరే, బట్ అక్కడ ఉన్న మొక్క వేరే ఉంది. సో చూడాలి. సో ఫైనల్గా నేను వచ్చేస్తున్నప్పుడు నాకు ఆ స్టార్టింగ్లో పెట్టారనమాట కొన్ని పూల మొక్కలు. దాంట్లో ఈ రకం చామంతి కనిపించింది, చాలా కొత్తగా అనిపించింది అండ్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. ప్రైస్ ఎంత అంటే 60 రూపీస్ అన్నారు. సో ఎంతైనా తగ్గిస్తారా అంటే లేదు అన్నారు, బట్ నచ్చింది. సో తీసుకున్నాను. 60 రూపీస్ పడింది. ఇది ఎలా ఉంది? బాగుంది కదా. ఇక్కడ ఇదేమో దొండ, పెన్సిల్ దొండ. మన ఇంట్లో రెగ్యులర్ నార్మల్ దొండ ఉంది, కానీ పెన్సిల్ దొండ నేను చాలాసార్లు విన్నాను, బట్ అది ఎలా ఉంటుందో ఎలా పెరుగుతుందో చూడలేదు. సో తక్కువ రేట్లో ఉంది కదా, ఒకటి పోయినా ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మిగతా దొండ మనకి కింద ట్యూబర్ లాగా దుంపలా ఉంటుంది, దీనికి కొమ్మతోటి వీళ్ళు నాటిందనమాట. సో ఎంతవరకు బ్రతుకుతుంది అనేది కొంచెం డౌట్, ఎందుకంటే వాటి రూట్ సిస్టమ్ చాలా చిన్నగా ఉండొచ్చు. ఎందుకంటే చాలా చిన్న బ్యాగ్ ఇది, టీ తాగుతాను చూసారా ఆ సైజులో ఉన్నాయి ఈ బ్యాగ్లో. సో వాటికి రూట్స్ ఎంత ఉందో తెలియదు. సో అందుకని ఒకటి పోయినా ఒకటి ఉంటుంది కదా అని తీసుకొచ్చాను. ఇవంతా కూడా క్యాప్సికమ్ ఏంటంటే నేను ఇదివరకు పెంచిన కొంచెం ఆ అనుభవం ఉంది. మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తే మన గార్డెన్లో క్యాప్సికమ్ నేను పెంచాను. సో వాటిని పెంచడం అనేది చాలా ఈజీ. అండ్ ఈ క్లైమేట్లో వీటికి ఎలాగో డైరెక్ట్గా హెవీ లైక్ ఏమంటారు హై టెంపరేచర్ వీటికి పనికిరాదు. సో అండ్ వర్షాకాలం కూడా ఓవర్గా వాటర్ ఉన్నా ఈ మొక్క సరిగ్గా పెరగదనమాట. త్వరగా వీటికి పెస్ట్ అటాక్ ఎక్కువగా వచ్చేస్తుంది. సో వింటర్ కాబట్టి పెద్దగా ఎండ అవసరం కూడా ఉండదు కాబట్టి వీటికి ట్రై చేద్దామని తీసుకొచ్చాను. అండ్ కొన్ని వంగ కూడా ఉన్నాయి. వంగలో వీళ్ళ దగ్గర ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి. ఒకటి ముళ్ళ వంగ ఒకటి, అండ్ ఇది బ్లాక్ కలర్ అండి, మీడియం సైజ్ బ్రింజాల్ ఇది. సో ఆ నారు హెల్తీగా ఉంది కదా అని అది తీసుకొచ్చాను. ఇవి 10కి నాకు 5 ఇచ్చారు. ఒక 5 మొక్కలు తీసుకొచ్చాను. అసలైతే ఒక 2-3 ఉంటే సరిపోతుంది అనిపించింది. మన గార్డెన్ ఆల్రెడీ తెల్లవంగ ఆల్రెడీ ఉంది. సో ఒక 5 తీసుకున్నాను. సో అంతవరకు వెళ్ళాం కదా, అట్లీస్ట్ ఇప్పుడు 5 మొక్కలు కాస్తాయని లేదు, అట్లీస్ట్ మనకి హెల్తీగా ఒక 2-3 మొక్కలు హెల్తీగా ఉన్నా కూడా మనకి సరిపోతుంది కదా అని. క్యాప్సికమ్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఇంకొక 10 రూపీస్ చేంజ్ లేదు అనడం వల్ల ఇంకొక 5 తీసుకున్నాను. సో క్యాప్సికమ్ అయితే బాగానే వచ్చాయి. అండ్ ఇవి
కీరా దోశ తీసుకున్నప్పుడు నేను ముందు ఓకే అనుకుని తీసుకున్నాను కానీ బట్ అవసరమా అనిపించింది. మరీ 3 ఆకులతోటే ఉంది. ఫ్రెష్ లీఫ్ ఒక్కటే వచ్చింది. సో అది డెలికేట్గా ఉన్నాయి, ఎలా సర్వైవ్ అవుతుందా లేదా అనేది ఇప్పటికీ డౌటే. నాతో వచ్చిన వాళ్ళు కొంతమంది వాటర్ మిలన్ కూడా తీసుకున్నారు, సేమ్ ఇదే సైజులోనే. కొత్తగా వచ్చే న్యూ లీవ్స్ ఒకటే వచ్చాయి. ఇవేమో కాలీఫ్లవర్ అండ్ క్యాబేజ్. వీటిలో ఏది కాలీఫ్లవర్ అండ్ ఏది క్యాబేజో తెలీదు. మేబీ కొంచెం పొడుగ్గా ఉన్నాయి చూసారు, అవి కాలీఫ్లవర్ ఏమో అనిపిస్తుంది. ఎప్పుడు పెంచలేదు నేను. నా చిన్నప్పుడు మా ఇంట్లో మా డాడీ వాళ్ళు అవి ఎప్పుడైనా ఖాళీ ప్లేస్లో అలా గార్డెన్లో వేశారు, కానీ నేను ఎప్పుడు పెంచలేదు ఇవి. సో చూడాలి ఎలా ఉంటుందో. వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను, సో పెట్టి చూద్దాం ఎలా వస్తుందో. అండ్ వీటి అప్డేట్స్ నేను ఖచ్చితంగా ఇస్తాను. నెక్స్ట్ ఏంటంటే బజ్జీ మిర్చి ఒకటి మిస్ అయిపోయాను, అండ్ క్యారెట్ నారు ఒకటి తీసుకోలేదు. సో వాటి గురించి కూడా నేను తీసుకోవాలి. అండ్ గ్రీన్ పీ కూడా వేయచ్చు. సో నేను ఇప్పుడు మన నెక్స్ట్ వీడియోలో ఫ్రీ ప్లాన్ డిస్ట్రిబ్యూషన్ గురించి వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఇప్పటి వరకు మీరు చూసిన మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్, మీకు నచ్చినా నచ్చకపోయినా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, లేదా అట్లీస్ట్ లైక్ అన్నా చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను మరిన్ని వీడియోస్ చేయగలను. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సీ యూ అగైన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. టిల్ దెన్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.